నమస్తే, నేను సిరి. చిరంజీవి గారు అయితే ఆప్టా సభలో అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు అయితే దుమారం రేగాయి. అది కూడా బండి గారిని ఉద్దేశించే మాట్లాడారు అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. మరి దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఏదైతే నిన్న జరిగిన ఆప్టా సదస్సులో చిరంజీవి గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి, అంటే ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఒదిగి ఉంటే మంచిది, క్యారెక్టర్ ఉండాలి, టాలెంట్ ఉన్నా కూడా క్యారెక్టర్ కూడా ఉండాలి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. ఆ మాటలన్నీ కూడా ఇప్పుడు ఎటువైపు చూపెడుతున్నాయి అంటే ఇది అల్లు అర్జున్ గారినే అన్నారు. ఇదంతా కూడా ఈయన ఏదైతే మాట్లాడినారో అవన్నీ కూడా అల్లు అర్జున్ గారికే వర్తిస్తాయి అని చెప్పేసి కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు నిజంగా మరి అల్లు అర్జున్ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేస్తుంటారా చిరంజీవి గారు? రైట్ అండి. చిరంజీవి గారు మాట్లాడిన మొత్తం విన్న తర్వాత చిరంజీవి గారు డైరెక్ట్ అల్లు అర్జున్ అన్నాడా లేదనేది మనం ఒకసారి పరిశీలిస్తే డైరెక్ట్ అల్లు అర్జున్ అయితే ఏ వ్యాఖ్యలు చేసినట్టుగా మనకు తెలియదు, అనిపించదు. కానీ మాటల సారాంశం ప్రకారం ఇప్పుడు అది ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ అనడా అనేది మనం చర్చించాల్సిన అవసరం. వాస్తవానికి ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు వ్యక్తి చిరంజీవి గారిని మనస్తత్వం కానీ ఆయన విధానం చూస్తే ఎప్పుడు కూడా ఎవరిని కూడా కించపరచో కాంట్రవర్షన్కి వెళ్ళడానికో, అది కూడా అంటే ఇష్యూగా లేని దాన్ని ఇష్యూ కోసం స్టేజ్ మీద మాట్లాడాలని అనుకోడు. సాధ్యమైనంత వరకు ఎంత ఇష్యూ అయినా సరే తెరచాటు నలుగురు మధ్యలో కాకుండా, వెనక్కనే స్టేజ్ మీద కాకుండా, నలుగురు తెలిసేలా కాకుండా లోపలైనా ఏదన్నా చర్చ. ఎందుకంటే చాలాసార్లు చిరంజీవి గారి మీద విజయశాంతి గారు అయితేనేమి, హీరో రాజశేఖర్ గారు జీవితాల విషయాలు తీసుకున్నాం, ముఖ్యంగా మోహన్ బాబు గారి సంఘటనలు తీసుకున్నాం. దాన్ని ఆయన కావాలని రాద్ధాంతం చేయడం కానీ, సమయం వచ్చినప్పుడు వేదికల మీద దాన్ని సెటైర్లు వేయడానికి తీసుకోవడం కానీ సహజంగా చేసే మనస్తత్వం అయితే కాదు. సరే, తెర వెనుక ఆయన ఎంత కుట్రలు చేస్తాడా, లేకపోతే ఏమన్నా కావాలని కక్ష సాధిస్తున్నాడా, ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్నా వాటికి ఆధారాలు ఉండవు కాబట్టి మనకు తెలియదు, కాబట్టి మన గురించి కామెంట్ చేయదు. వాస్తవానికి చిరంజీవి గారు నిన్న అమెరికాలో మాట్లాడుతూ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్టాలో అదేంటంటే ఎంటర్ప్రైజెస్ అంటే వ్యాపారవేత్తగా, ఒక పారిశ్రామికవేత్తగా, ఒక బిజినెస్దారులు అనేటువంటి సమైక్య, అది సింపుల్గా తెలుగు వాళ్ళు సమైక్య, ఒక ఎంటర్ప్రైనర్గా ఉండే వాళ్ళను ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి క్లాసుల కోసం ప్రోగ్రెసివ్ అంటే ప్రోగ్రెసివ్ అంటే ఒక రకమైన విప్లవాత్మక మార్పులు కానీ, ప్రోత్సాహమైనటువంటి విధానం కానీ కోసమే అది ఆ సమైక్య ఏర్పడింది. సో అది ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లు, బిజినెస్దారులు అందరూ ఉన్నా కూడా ప్రోత్సహించుకోవడానికి ఒక తెలుగు వాళ్ళు అమెరికాలో పెట్టుకున్నట్టు ఒక ఆర్గనైజేషన్. దాంట్లో స్ఫూర్తిదాయకమైన స్పీచ్లు ఇచ్చే వాళ్ళని తరచూ పిలుస్తూ ఉంటారు. చిరంజీవి గారిని పిలిచి ఆటోమేటిక్గా ఆ నిర్వాహకుడిగా నరేంద్ర అనుకుంటా, రమేష్ నరేంద్ర సంథింగ్, చివరిలో కూడా మరి పేరు పెట్టి మరీ పిలిచి కూడా అతన్ని సన్మానించడం, ఆయన కృషిని కొనియాడడం కూడా చూసాం. సో అంత కావలసిన వాళ్ళు మొదటి నుంచి పరిచయం ఉన్నారు కానీ మనం భావించాం. సో దాన్ని పిలిచారు. చిరంజీవి గారు అయితే ఇన్స్పిరేషన్ మీటింగ్స్ ఇస్తాడు, ఉపన్యాసాలు ఇస్తాడు. అంటే ఉద్దేశంతో పిలిచారు. నిజంగా కూడా ఆయన జీవితం సోపానాలమయం, అంటే ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ గమ్యానికి చేరుకునేవంటి స్వయం శిల్పి అని చెప్తాను నేను. అంటే ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నా, స్వయం సోపానాల్లో వెళ్తున్నా, తనకు తానుగా చెక్కుకున్నటువంటి ఒక విజేతుడు అని చెప్తాను మొదటి నుంచి కూడా. సో నిజంగా కూడా అలాగే ఉంది. ఆయన పుస్తకం కూడా తెరిచిన పుస్తకం, ఆయన విజయరాశి కూడా తెలిసిన పుస్తకం, సీక్రెట్స్ ఏముండవు. ఆయన ఒక సామాన్య కుటుంబం నుంచి వస్తూ, అంటే ఎలాంటి బేసిక్ గ్రిప్ లేనటువంటి ఇండస్ట్రీలో వస్తూ తనకు తాను ఏ టైంలో ఎప్పటికప్పుడు అవలోకనం చేసుకుంటూ, రీకలెక్ట్ చేసుకుంటూ, నెగిటివిటీని తీసేసుకుంటూ, సినిమాలలో డిసక్రైజ్ చేస్తున్నా, నేను చార్మిస్సా ఉన్నటువంటి బాడీ ఫిజిక్ ఉన్నటువంటి నటుని కాదు. అంటే ఒక ఎన్టీ రామారావు, మన సుమన్ లాంటి వాళ్ళని చూస్తుంటాం. ఒక పూర్ణమైన ముఖం, ఎత్తుగా 6 అడుగుల ఆజానుభావుడు, ఎర్రటి ముఖాలు కొంతమందికి ఉంటాయి. అది భగవంతుడి ఇచ్చిన. అట్లనే ఇంకా సాధారణ సామాన్య ఛాయలో ఒక రకంగా అంటే మరీ పొట్టి కాకుండా, మరీ పొడుగు కాకుండా మామూలు వ్యక్తి, కుటుంబ నేపథ్యం కూడా సినిమా పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తి. సో అట్లా వస్తున్న క్రమంలో జనరల్గా ఎక్కడికి వెళ్ళాం కానీ అందరూ కూడా అంతే. మనమే ఫస్ట్ వెళ్తున్నాం అనుకో, అక్కడ వెళ్ళాక 100,000 మంది ఉంటారు. అట్లాగే పాండీ బజార్లో నాకన్నా అందంగా ఉన్న వాళ్ళు చూసా డిసక్రైజ్ అయ్యాను, డిసప్పాయింట్ చేసే వాళ్ళ సెక్టర్లకు నేను వెళ్ళలేదు. ఇట్లా తన వైఫల్యాలు, ఆ వైఫల్యం నుంచి నేను గమ్యాన్ని చేరుకోవడానికి డిసప్పాయింట్ అయ్యేట ప్రతి అంశాన్ని పక్క పెట్టుకుంటూ గమ్యం కోసం వెళ్ళడానికి ఏం చేయాలో అంటూ తను ఏ విధంగా ఎదిగిన క్రమం చెప్తా ఉన్నాడు. ఎదుగుతున్న కొద్ది ఒదుగుతున్నాను అని చెప్పుకుంటూ వస్తున్నాడే కానీ ఎదిగితే ఒదిగి ఉండాలని చెప్తున్న క్రమంలో
ఏదో అల్లు అర్జున్నే అన్నాడని మనం విపరీతంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉండేదని నా ఉద్దేశం. కానీ చాలామంది ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ జరిగిందో, అంటే అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ అని మనం అనలేము, కానీ పుష్ప 2 ప్రీమియర్ షోలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్ తర్వాత చాలా వరకు ఆ సినిమా అసలు రిలీజ్ అవ్వడానికి ముందు నుంచి వెళ్ళి ఏంటంటే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి పడట్లేదు. ఎందుకంటే ఆ ఈవెంట్స్కి ఏది కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు రావట్లేదు, అటెండ్ అవ్వలేదు, ఎవరు కనిపించట్లేదు అని స్టార్ట్ అవుతూనే ఉంది. సేమ్ టైం ఏంటంటే ట్వీట్ చేయలేదు, ఎక్స్ ఖాతాలో ఎవరు కూడా విషెస్ చెప్పలేదు, ఏం చెప్పలేదు. లాస్ట్కి టికెట్ రేట్స్ పెంచిన తర్వాత అల్లు అర్జున్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. అక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్పడం అండ్ కొంతమంది ముఖ్యమంత్రులకి అంటే మంత్రులకి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ తర్వాత సినిమా ఇంకా కొద్దిసేపట్లో రిలీజ్ అవుతుంది, ఒక రోజు ముందు అన్నప్పుడు అప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు అప్పుడు రెస్పాండ్ అవ్వాలి, అది కూడా ట్వీట్ల ద్వారా రెస్పాండ్ అయ్యాం. సో ఇదంతా చూసి జనాలు ఏమనుకుంటున్నారు అంటే నిజంగానే ఇద్దరి మధ్య చెడింది. అండ్ మళ్ళీ మొన్న చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, గోరుతో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొచ్చుకున్నారని చెప్పడం. సో ఇదంతా చూస్తుంటే వాళ్ళిద్దరు ఫ్యామిలీలు విడిపోయాయి, సో అందుకే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి ఇంకొన్ని కామెంట్స్ రావడం, దీన్ని ఎట్లా చూడాలి సార్? మీరు సుదీర్ఘంగా అడిగినా కూడా దాంట్లో ఏంటంటే అల్లు మెగా ఫ్యామిలీ వేరువేరుగా అవుతున్నాయా అనేది సమస్య, ప్రశ్న. వాస్తవానికి అయితే వేరువేరుగానే కనిపిస్తూ ఉంది జరిగిన పరిణామ క్రమంలో. ఆ ఫ్యాక్టర్స్ చూస్తుంటే అయినా అట్లా ఏంటంటే సహజమే కదా. ఇప్పుడు ఒకరి దగ్గర, ఇప్పుడు ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నాడు, లేదా ఆయన పేరు చెప్పుకుని 4 సినిమాలు చేస్తున్నాడు, తర్వాత సొంతంగా చేయాలనుకుంటారు. ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు, ఫస్ట్ కో ప్రొడ్యూసర్గా చేశారు, తర్వాత సొంతంగా చేసుకుంటున్నాడు. అంత మాత్రాన వాళ్ళ పాత వాళ్ళని అభిమానించినట్టు, అవమానించినట్టు, వాళ్ళతో విభేదించినట్టుగా అర్థాలు అయితే తీసుకోకూడదు. ఇక్కడ కూడా వాస్తవానికి ఇది కోడి ముందా గుడ్డు ముందా అనే సామెతల్లో ఉంటుంది. అల్లు మెగా ఫ్యామిలీ విషయంలో చర్చించాల్సి ఉంటాయి. అల్లు ఫ్యామిలీ వల్ల మెగా స్టార్ అయ్యాడా, మెగా స్టార్ వల్ల అల్లు ఫ్యామిలీకి పేరు వచ్చిందా అనేది పెద్ద చర్చ ఇక్కడ వాస్తవానికి. అంటే అల్లు రామయ్య గారు కూతురు పెళ్లి చేసుకోవడం బాగా కలిసి వచ్చినట్టు అంశం. ఆ కలిసి వచ్చిన తర్వాత అల్లు అరవింద్ గారి మేనేజ్మెంట్లో కమర్షియాలిటీ బిజినెస్ చేయడం, ఒక వెనకుండే దాని సినిమా చేయడమే కాదు, సినిమా బిజినెస్ చేయడం కూడా ఒక ఆర్ట్. సో అది కూడా పెద్ద ఆర్ట్. ఇతన్ని కమర్షియలైజ్ చేయడంలో కూడా ఆయన పాత్ర ఉందని ఒకసారి. అంటే ఇక్కడ ఈది ముక్కు దాని ముందంటే ఇద్దరు కలిసి కదిలి ప్రయాణం, 2 వీల్స్ 2 చక్రాలతో బండి ముందుకు వెళ్ళింది. ఈ తర్వాత జనరేషన్ మారింది, పిల్లలు వచ్చారు. ఎక్కడైతే ఒక పక్షి తనకు తాను రెక్కలు వచ్చిన తర్వాత సొంతంగా ఎదగాలి, తను సొంతంగా కాపురం పెట్టుకోవాలని ప్రతి ఇంట్లో అనుకుంటారు. వాడి కుటుంబంలో అదే జరుగుతుంది. అంత మాత్రాన వేరుగా కాపురం పెడితే మాత్రాన కుటుంబంలో కక్షలు ఉన్నాయో కార్పణ్యాలు ఉన్నాయని అనుకోవడానికి వీలు లేదు. కొన్ని సందర్భాలు ఉంటుండొచ్చు. ఇక్కడ మాత్రం అట్లాంటిది ఏం లేదు, కానీ కొంచెం కూల్ వారేదో జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంత మాత్రం వీళ్ళు ఫ్యాక్షనిస్ట్గా ఇద్దరు నీ సినిమాని ఫ్లాప్ చేయడానికి, నా సినిమా నువ్వు ఫ్లాప్ చేయడానికో, నిన్ను పతనం చేయడానికో, నువ్వు పతనం చేయడానికి ఇట్లాంటి కుట్రలు జరగవని మొదటి నుంచి చెప్తా ఉన్నాను అల్లు మధ్యలో కానీ మెగా ఫ్యామిలీ. కాకపోతే బిజినెస్ పరంగా ఎవరి బిజినెస్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలి, ఎవరి కెరీర్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలి అనుకోవడం తప్పేం లేదు, అనుకోవాలి కూడా. మన సహజంగా ఉమ్మడి కుటుంబంలో చూస్తాం, కొత్త కోడలు చిన్న కోడలు వచ్చిన తర్వాత మనం వేరే కాపురం పెడదాం. ఎందుకంటే నా కుటుంబం, మా ఆయన, నా పిల్లలు సంసారం బాగుండాలి ఆమె కోరుకునేది, అదేం తప్పలేదు. కాబట్టి ఆ ఇంటి ఆచారం ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి, అది కూల్గా వెళ్ళాలి. అట్లాగే అల్లు అర్జున్ కూడా వాళ్ళని విమర్శిస్తూనో వాళ్ళని ఇగ్నోర్ చేసుకుంటే వెళ్ళాలనుకోవడం తప్పు. లేదా ఆయన వెళ్తున్నాడు కాబట్టి ఆయన ఎట్లని ఇబ్బంది పెట్టాలని మెగా ఫ్యామిలీ చేస్తే తప్పు. అట్లాంటిది ఏం లేదు. కాకపోతే కొంచెం ఈ విషయాన్ని నాగేంద్రబాబు గారు కానీ, నాగబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ కొంచెం సౌమ్యంగా చెప్పలేరు. వాళ్ళు కొంచెం హార్ష్గా చెప్పడం, లేదా వాళ్ళు ఏదో సందర్భం మాట్లాడింది కూడా వీళ్ళని కావాలని వీళ్ళనే టార్గెట్ చేసి అన్నాడు అనడం జరిగింది. మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఈ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్లో అల్లు అర్జున్ కనుక కొంచెం ముందే స్పందించుంటే బాగుండని చురకలేశాడు, కానీ ఆయన సమస్యను పెంచకుండా అన్నాడే. కానీ అదే సమస్యను వాస్తవానికి అయితే నిజంగా సినిమా పరిశ్రమ బాగుకోరిన పవన్ కళ్యాణ్ అయితే రేవంత్ రెడ్డి గారు కూడా అనాల్సి ఉండే, మీరు బాగా నిర్వహించి ఉండాల్సిందే, కక్ష కట్టి మెచ్చుకున్నారు కదా ఇక్కడ. కాబట్టి కదా అది రాజకీయం అయిపోయింది. అది రాజకీయ కోణంలో చూసుకున్నారు. ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికో, లేదా ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికో, లేదా వాళ్ళ మంచి సత్సంబంధాలు దెబ్బతినొద్దని చూసుకున్నాడే. కానీ
ఇక్కడ కాంట్రవర్షియల్ లేదు, వాళ్ళ వ్యక్తిత్వంగా చూడాలి. కానీ చిరంజీవి గారు మాట్లాడేదంటే అట్లాంటి ఈ మాత్రం కాంట్రవర్షియల్ ఉండవు. హ్యాపీగా ఆయన ఏదో తన నలుగురికి నచ్చింది తన జీవితంలో నుంచి నాలుగు వాక్యాలు చెప్పాడుగా చూడాలి. కానీ అల్లు అర్జున్కి టార్గెట్ చేసి అన్నాడైతే నేను చిరంజీవి వారి విషయంలో ఏకీభవించాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.